కన్న తల్లికే దూరంగా ఉంచిన మీరు ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తున్నారు. మీ బిడ్డ నన్నెందుకు మా అమ్మకి దూరంగా ఉంచారని అడిగితే ఏం చెప్పాలో ముందు ఆలోచించుకోండి. తర్వాత ప్రపంచం తలెత్తుకుని చూసేలా చేద్దురు గాని. ఇక చాలా సీఎం గారు, మీరు లగ్న పత్రిక రాసుకోండి. మీరు అనుకున్న సమయానికి అందరి సమక్షంలో పెళ్లి పెద్దగా ఈ పెళ్లిని దగ్గరుండి నేనే జరిపిస్తాను. సూర్య, నువ్వు చెప్పినట్టే అందరి సమక్షంలో ఈ పెళ్లి నేను ఆపే తీరుతాను. కుంకుమ పువ్వులు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే దానిమ్మ, ద్రాక్ష, కమల ఈ మూడిటిని కలిపి జ్యూస్ తీసుకుని అందులో ఒక తేనె కలిపి త్రాగినప్పుడు ఈ మూడిటి కాంబినేషన్ సైంటిఫిక్ గా ఎలా రుజువైందంటే మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తిని బాగా పెంచడానికి ఈ కాంబినేషన్ జ్యూస్ బాగా ఉపయోగపడుతున్నదని ఉంది. అంటే ముఖ్యంగా వైరస్ బ్యాక్టీరియాలని బంధించడానికి మన రక్షణ వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ ప్రొడక్షన్ పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీబాడీస్ ఉత్పత్తి చేసే బి సెల్స్ కూడా వీటి మోతాదు కూడా బాగా ఇంక్రీజ్ అవడానికి ఈ జ్యూస్ కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నేను మారినట్టుగా అందరి ముందు చిన్న కవరింగ్ ఇచ్చాను. నా పర్ఫార్మెన్స్ చూసి నన్ను ఎప్పుడు నమ్మని కాకి కూడా నేను మారిపోయినా నమ్మేశాడు. నువ్విచ్చిన షేక్ హ్యాండ్ వేస్ట్, పెట్టిన ముద్దు వేస్ట్, ఆఖరికి ఆ స్వీట్ కూడా వేస్టే. ఆ గుండమ్మ ఎప్పటికీ నా శత్రువే. దాని నాశనం చూసేంత వరకు నాలో రగులుతున్న పగ చల్లారదు. భగ 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 మంటతోనే ఉంటుంది. నీకు తీరని అన్యాయం చేశాను. ఇన్నాళ్లకి నిజం బయట పెట్టే అవకాశం వచ్చింది. నారాయణమ్మ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మీ వారసురాలు గురించి నేను మీకు అబద్ధం చెప్పాను. నిజమైన వారసురాలు నారాయణమ్మ, మైత్రి నాకిచ్చి పెళ్లి చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు ఆగవే. నువ్వు చెప్పు హల్వారాజ్, మైథిలి నీకిచ్చి పెళ్లి చేస్తే మా అబ్బాయిని విడిపిస్తావా? 100% విడిపిస్తాను. కాకపోతే మైథిలి తన నోటితో తనే చెప్పాలి నన్ను పెళ్లి చేసుకుంటాను అని. అప్పుడు విడిపిస్తాను. మైథిలి, విన్నావుగా, నీ తమ్ముడి మీద కేసు లేకుండా ఉండాలంటే, వాడు జైలుకు వెళ్లకుండా క్షేమంగా బయటికి రావాలంటే నువ్వు ఈ హల్వారాజుని పెళ్లి చేసుకోక తప్పదు. అమ్మా, మీరు చితి పేర్చి నిప్పు పెట్టి దహన సంస్కారాలు చేయబోతుంది మీ కొడుక్కి కాదండి. మల్లేష్ అనే ఒక రౌడీ షీటర్, మల్లేష్ అనే ఒక రౌడీ షీటర్, మల్లేష్ అనే ఒక రౌడీ షీటర్, మల్లేష్ అనే ఒక రౌడీ షీటర్. ఏమన్నావు? చెప్పు జడి, ఏమన్నావు? మీరెన్నిసార్లు అడిగినా, నేనెన్నిసార్లు చెప్పినా ఇదే నిజం కౌశికి గారు. ఇది యువరాజ్ డెడ్ బాడీ కాదు.
యువరాజ్ చనిపోలేదు, యువరాజ్ చనిపోలేదు, యువరాజ్ చనిపోలేదు, యువరాజ్ చనిపోలేదు, యువరాజ్ చనిపోలేదు. నిహారిక చీరంతా ఎర్రగా మారిపోయింది కదా, అందుకే నిహారికని పొడి చేస్తుందేమో. ఇదేంటి నువ్వే చీర కట్టుకున్నావు? ఏ బాలేదా? బాగానే ఉంది. అదేంటి వదినా, ఇది అసలు చీరే కాదన్నట్టు అంత వింతగా చూస్తున్నా? లలిత కట్టుకున్న చీర లాంటిది శ్రీవల్లి కూడా కట్టుకుందంటే దేవా అన్నయ్య ఏదైనా ప్లాన్ చేసుంటాడా? లేకపోతే రెండు చీరలు ఒకేలా ఎందుకుంటాయి? చూడు, అలా చెక్ చేయడం వాళ్ళ డ్యూటీ. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ అందరితో మర్యాదగా ఉండాలి. అండ్ నాతో వచ్చినప్పుడు చాలా డీసెంట్గా బిహేవ్ చేయాలి. మీతో రానప్పుడు ఎలా ప్రవర్తించినా ఇవి అనరా? ఎదురు ప్రశ్నలు వేయకు. తై తక్క. ఏమక్క? తై తక్క. అదేం తిక్క? ఆ? చిచి, అదేం తక్క? నువ్వు మా చెల్లికి నాట్యం నేర్పించడానికి వచ్చి నన్ను తైతక్కలాడిస్తున్నావు కదా, అందుకే పెట్టే ఆ పేరు తై తక్క. పద. మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చలి నీ వశమై ఇదేం పరవశమే, పాదమే పరుగునా చేరని చింతకి. రావణాసురుడు సీతను ఎత్తుకుపోతున్నట్టుంది, దించు. నిలువునా కరిగని చూపుకే ఇదే ఉదయం గత దినాన ఇలాలే. మిస్సమ్మా, నాన్న నాన్న, నేను చూసే టైంకి కింద పడిపోయి ఉన్నారు. నోట్లో నుంచి రక్తం కూడా వచ్చింది. చాలా భయం వేసిందండి. మా నాన్న నన్ను అసహించుకుంటుంటే నాకు మీకన్నా బాధగా ఉంది. ఆ బాధ తీర్చాలని మీరెందుకు అనుకోవట్లేదు? నన్నెంతో ప్రేమించే మా నాన్న నా మాట నమ్మట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఆయన ఎప్పట్లో నాతో ఉండడానికి ఆ సాక్ష్యం కావాలంటే మీరెందుకు సహాయం చేయట్లేదు సార్?
ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం రామలక్ష్మి. ముందు చెయ్యి ఇవ్వు. నాకు మీరు ఆ వీడియో తీసుకురావడానికి సహాయం చేస్తాను అంటేనే నేను కట్టించుకుంటాను. రామలక్ష్మి ప్లీజ్ నా మాట విను. నా మాట మీరు విననప్పుడు మీ మాట నేనెందుకు వినాలి? గౌరీ గారు, మీకు రోజు రోజుకి పిసినార్తనం ఎక్కువైపోతుందండి. ఉప్మాలో పిడికెడు జీడిపప్పు వేస్తే ప్రాణం ఏమైనా పోద్దా? ఏంటి పిడికడు జీడిపప్ప? అసలు జీడిపప్పు కాస్ట్ ఎంతో తెలుసా మీకు? తినే నాలుగుకి కాస్ట్ గురించి ఏం తెలుస్తుందండి? గౌరీ గారు, అసలు జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో తెలుసా? మరుగుతున్న నేతిలో అలా జీడిపప్పు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టి ఆ తర్వాత కరివేపాకు, మిర్చి, ఉల్లిపాయలు వేసి వాటిని కూడా దోరగా వేయించి అందులో పోసి ఆ ఉప్మా తింటూ అండి చచ్చిపోవచ్చండి. ఆహా, నెయ్యి జీడిపప్పు లేకుంటే ఉప్మాలా ఉండదా అండి? మీ ఫేస్ లా సప్పగా ఉంటది. డాక్టర్ ఎలా ఉంది? సారీ అండి, తల్లి బిడ్డల్ని ఎవరిని కాపాడలేకపోయాం. వాళ్ళు నలుగురు చనిపోయారు మేడం. ప్రగతి. టీచర్ అవతారం చాలించి ఈ ఇంట్లో ఉండటానికి కొత్త నాటకం మొదలు పెట్టావా విద్యాదేవి? సుమతి ఎలా ఉంటుందో మాకు తెలీదు అనుకుంటున్నావా? నేను సుమతి ప్రాణ స్నేహితురాల్ని. అందుకేనా ఆ ప్రాణం తీయాలనుకున్నావు? ఏ ప్రేమ దూరమైందని మీరు నన్ను దూరం పెడుతున్నారు? ఆ ప్రేమ కోసమే నా కోసం మీరు వెతుకుంటూ వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు నా విలువేంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పటి వరకు గుడ్ బై. పదండమ్మా, పదండి. ఆ చింతామణిని ఎక్కడి నుండి తీసుకొచ్చిందో కానీ నా నడుము విరగొట్టినంత పని చేసింది. అబ్బా, అయినా నువ్వు సర్పదీవి నుంచి హారం తప్ప ఇంకేమీ తీసుకురాలేదని అలా అబద్ధం చెప్తే ఎలా మమ్మీ? చెప్తే మాత్రం అలా వెనక్కి విరుచుకు పడేలా చేస్తుందా? ఇంకా నయం, ఆ గారడి పిల్ల కాలు అడ్డం పెట్టింది కాబట్టి సరిపోయింది. లేదనంటే నీ బుర్ర 3 ముక్కలయ్యి ఉండేది. నిజమేరా, ఏంటో అనుకున్నాం గాని ఆ విశాలాక్షి నిజంగా శివభక్తురాలే. తనలో మనకు తెలియని పవర్ ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. నువ్వు అర్జున్ గారి ఇంట్లో ఎందుకుంటున్నావు?
అసలు అర్జున్ గారింట్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియని దుస్థితిలో వాళ్ళిల్లే నాకు ఆశ్రయం అయింది. ఎవరికి తెలియకుండా తలదాచుకోవడం కోసం, నా ఉనికి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అర్జున్ గారి ఇంట్లోనే ఉంటూ ఆయన దగ్గరే జాబ్ చేస్తూ జున్నుని పోషించుకుంటున్నాను. ఇంతకీ జున్నుకి నీకు? జున్ను మిత్రగారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ.